రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ భావన డిఆర్ఓ గంగాధర్ గౌడ్ తో కలిసి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. వీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గతంలో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. వారంలో వచ్చిన అర్జీలను ఆ వారంలో పరిష్కారం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఆడిట్ పెండింగ్ లో ఉన్న పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయలేని అర్జీలు ఎందుకు పరిష్కారం కాలేదన్న సమాచారాన్ని లెటర్ లేదా వాట్సాప్ ద్వారా అర్జీదారులకు తెలియజేయాలన్నారు. బాపట్ల జిల్లా 20 మండలాలు అయిన తర్వాత మొదటిసారిగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని, గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రశంసా పత్రాలు అధికారులకే కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, ప్రజా సేవకు అంకితమైన వారిని కూడా ఈ సంవత్సరం ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జునరావు, డిఈఓడి శ్రీనివాస్, సిపిఓఎస్ఎస్ రాజు, పీడీలు, ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్కుపేడు డిఎం కరుణాశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ విమ్లా, డిటిసి పరంధాం రెడ్డి, జిఎండి ఐసి రామకృష్ణ, పశు సంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్, బీసీ సంక్షేమ శాఖ డిడి శివలీల, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, డిఎల్డిఓ విజయలక్ష్మి, వివిధ శాఖల మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ గ్రామకంఠం రిజిస్టర్ కాకుండా ఆగిపోయింది సార్. 20 సంవత్సరాలు పెట్టి దేవాదాయ శాఖ భూమి 8.5 సెంటు మాత్రమే ఉంది. అది విడగొట్టి మొత్తం ఎంఆర్ఓ గారు మొత్తం విడగొట్టి గ్రామం పేరేంటి? మార్టూరు గ్రామకంఠం. మార్టూరు గ్రామమే. గ్రామకంఠం మార్టూరు గ్రామమే. ఏంటంటే మార్టూరు గ్రామము, మార్టూరు మండలంలో ఇందులో చాలా వరకు ఎక్స్టెంట్ ఎండోమెంట్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను చూస్తాను దీన్ని. ఓకేనా సార్? లాస్ట్ టైము ఈ పంచాయతీ ఫండ్స్ మిస్ అయ్యి అని చెప్పి పెట్టాను సార్. మేము ఏం కావాలి మీకు? అవసరం సార్, ఇల్లు కట్టుకునేదానికి అంటే స్థలం ఉందా? ఉంది సార్, స్థలం ఉంది. ఇల్లు శాంక్షన్ అవ్వాలి. చేను పక్కన ఇల్లు వేసేసి గవర్నమెంట్ చాలా వారంతా ఆక్రమించేసి చేను అంత వారన వెళ్ళిపోయింది, సావిడని అదని. తర్వాత ఇప్పుడు అసలు ఆ రోడ్లో నడవటానికి వీలు లేకుండా, మాకు కూరగాయల లారీలు వెళ్ళటానికి వీలు లేకుండా, మా కార్యాలయంలో కూడా అబ్జెక్ట్ చేస్తుంది. కొల్లూరు వాళ్ళ ఫస్ట్ పవర్స్ వాళ్ళ పైన ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. అక్కడ అది పరిష్కారం కాకపోతే మా దగ్గర అప్పీల్ వస్తుంది. కొత్త బడి అడుగుతున్నారు, ఒకసారి మాట్లాడండి. అది ఏంటి, నా నియరెస్ట్ స్కూల్ ఏమున్నాయి, మన పాలసీ ప్రకారం అక్కడ మనం ప్రపోజ్ చేయొచ్చా లేదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ముందు చాలా స్కూళ్ళు ఉన్నాయి, చేనేతలకి 20,000 సాధిస్తాను. పూర్తిస్తామని ఎక్కడ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో 2-3 జిల్లాలో అవుతుంది తప్ప రాష్ట్రంలో ఎక్కడ అది తెలియదు. ఒకటి ఏంటంటే బీసీ హాస్టల్ కూడా పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ సరే రిజర్వేషన్ అనేది ఎంత ప్రభుత్వ స్థాయిలో ఉంది. మేము ప్రభుత్వ క్యాంటీన్ లేక ప్రజలు రోజులు చాలా తీవ్ర ఇబ్బందులు. క్యాంటీన్ ముందు క్యాంటీన్ ఉండేది, దాన్ని తొలగించేశారు. దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ. వీళ్ళకి ఇడ్లీస్ పాలు దొరక్క బాగా ఇబ్బంది పడతా ఉన్నాం.
అలాగే ఇది కూడా మొన్న మేము అంటే రామా కేర్ కూడా మనకు హాస్పిటల్కి రావాలని కోరుతున్నాం. ఇది ఏంటమ్మా ఇది ముందు క్లినిక్ ఇది ఉండేదా ఏమంటారు